నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త తెలిపింది ఏపీ ప్రభుత్వం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి తీసుకెళ్లే సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది. తిరుమల శ్రీవారి దర్శనంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని టీటీడీ నిర్ణయించిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు తెలిపారు. ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అంగీకరించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కృషి చేశామని, ఇది ఫలించిందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రజాప్రతినిధుల సిఫార్సులను టీటీడీ అంగీకరించడం కొత్త సంవత్సరం కానుకగా అభివర్ణించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం పరస్పర సహకారం అవసరమన్నారు. ఈ సాంప్రదాయం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులకు ఆమోదం తెలిపినందుకు గాను ఏపీ సీఎంతో పాటు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కొండా సురేఖ.